హాయ్ ఫ్రెండ్స్, బొబ్బస్కాయ ఇలాగా తొక్క తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా తురుముకోవాలి. బాగా క్లీన్ చేసుకొని ఇలాగా తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత 3 ఇలాచి కొంచెం షుగర్ వేసుకొని దంచుకోవాలి. దంచుకొని పక్కన పెట్టుకొని బొప్పాయి ఎంత తురుము వచ్చిందో కప్తో కొలుచుకోవాలి. నాకు 2 కప్పులు వచ్చింది. ఫుల్గా 2 కప్పులు బొప్పాయి తురుముకి 1.5 కప్పు నేను బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బొప్పాయి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 లీటర్ మిల్క్ వేసుకున్నాను. నేను కొంచెం కొంచెంగా 1 లీటర్ మిల్క్ వేసుకొని ఉడికించుకున్నాను. మిల్క్లో ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా పాలన్నీ దగ్గరికి ఎగిరిపోయినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని బెల్లం పాకమేం అవసరం లేదు. మామూలుగా బెల్లం కరిగినంత వరకు కరిగించుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకొని అందులో వడకట్టుకోవడమే. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వడకట్టుకుందాం. స్ట్రైనర్తో వడకట్టుకుందాం. వడకట్టుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోండి. నేను మొత్తం ఒకసారి వేయలేక కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకున్నాం. నెయ్యి మీ ఇష్టం, ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది స్వీట్. నేనైతే కొంచెమే వేసాను. వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలి. బొప్పాయితో చేసిన స్వీట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.